హాయ్ అండి, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7 వినాయక చవితి. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవులకే కాదు, సర్వదేవతల విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతిపెద్ద యాగం నిర్వహించాలన్నా తొలిత పూజలు అందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. అలాంటి భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుని విగ్రహాన్ని భక్తులు తన ఇంట ప్రతిష్ఠించి 21 రకాల పత్రితో పూజిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన అంటే శనివారం వినాయక చవితిని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. అలాంటి వేళ వినాయకుడిని ఈ శుభ సమయంలో పూజించాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 చతుర్థి తిథి ముగియనుంది. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడనే ఓ నమ్మకం. దీంతో వినాయకుడిని పూజించడానికి అత్యంత శుభమైన కాలం మధ్యాహ్నం అని పండితులు పేర్కొంటున్నారు. అందుకు శుభయోగం సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉందన్నారు. అంటే 2024లో గణేశుని విగ్రహ ప్రతిష్టాపనకు 2:30 గంటలు శుభముహూర్తమని ఈ సందర్భంగా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఇక ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో ఒకటి సర్వార్థ సిద్ధి యోగం ఉందన్నారు. ఆ రోజు అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ యోగాల్లో వినాయకుడి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలుంటాయి. భాద్రపద శుద్ధ చవితి రోజు సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:34 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6:30 వరకు ఈ యోగం కొనసాగనుంది. అదే రోజు రవి యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9:35 నుంచి ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:34 వరకు ఈ యోగం కొనసాగనుందని పేర్కొన్నారు. అలాగే అదే రోజు బ్రహ్మయోగం సైతం ఏర్పడనుంది. ఇది కూడా అత్యంత పవిత్రమైనదిగా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు జై గణేష్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.